పిక్ చూశారు, అందులో రాజమౌళి ఒక పక్కన సింహం పాస్పోర్ట్ ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు? ఎట్లా చూడటం ఏముందండి, మహేష్ బాబు గారి పాస్పోర్ట్ అది. మహేష్ బాబు కంట్రోల్లోకి వచ్చేసాడు. అంటే మహేష్ బాబుని సింహంతో పోల్చి ఉమ్, సింహం బోన్లో చూపించి పాస్పోర్ట్ పట్టుకోవడం అంటే ఈ సింహం ఎక్కడికి వెళ్ళలేదు. ఉమ్, టోటల్గా ఇతని మూమెంట్స్ అన్నీ నా కంట్రోల్లో ఉంటాయి కొంతకాలం. ఉమ్, అది 3 ఏళ్ళు పట్టొచ్చు, 4 ఏళ్ళు పట్టొచ్చు. ఉమ్, మహేష్ బాబు నా కంట్రోల్లో ఉంటాడు, నా బోన్లో ఉంటాడు అనేది కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఆయన. ఉమ్. ఆయన ఎక్కడికి మధ్యలో తోక జాడించి వెళ్ళడానికి వీలు లేకుండా పాస్పోర్ట్ కూడా సీజ్ చేయడం జరిగింది అని చెప్తున్నాడు ఆయన. ఉమ్. అది స్టోరీ. మరి తర్వాత ఆయన చూసి ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నాను చెప్పేసి ట్యాగ్ లైన్ పెట్టారు మహేష్ బాబు గారు. అయ్యా, ఇదే విషయం అడిగితే మన తర్వాత వెంటనే తను ఒక్కసారి నా మాట ఒకసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా అని చెప్పేసి మాట అన్నాడు. అవును, కమిట్ అయిపోయాడు కాబట్టి ఇంక వినడు. వినడు. ఎవరి మాట ఏంటంటారు? ఎవరి మాట వినడు. అంటే ఆయన మాటే ఆయన వినడు, జక్కన మాట వింటాడా? ఆయన మాట వింటాడు. వినాలా? వింటాడండి, వింటారనే చెప్తున్నాడు ఆయన. ఒకసారి కమిట్ అయితే నా మాట నేను విన్ను అంటాం అంటే, నేను నా మాట విన్ను అంటే ఆయన మనసు ఎక్కడికైనా వెళ్ళాలని చెప్పినా వద్దులే, వీడికి మాట ఇచ్చాం కదా అని ఆగిపోతాడని అర్థం. అర్థం ఉందా? అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు. ఓకే, థ్యాంక్ యూ.